ఒక సెంటర్ పెట్టినాం. హలో, మాది గోండ్రియాల. నేను నెలకుర్తి హనుమంతరావు గారి భార్య, నెల్లూరు విషారాణి. నాకు సొసైటీ చైర్మన్ 2020లో వచ్చింది, DCM డైరెక్టరు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారు, మా MP గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మా మండలం అనంతగిరి, మా జిల్లా సూర్యాపేట. మేడం, ఐకేపీ సెంటర్లు ఈ గోండ్రియాల గ్రామ పంచాయతీలో ఎన్ని సెంటర్లు ఓపెన్ చేశారు? ఇప్పుడు ఎన్ని నడుస్తాయి? గోండ్రియాల్లో ఒక సెంటరు మాది, లకారం, కొత్తగూడెం, గోండ్రియాల, మూడు ఊర్లు కలిసి సొసైటీ మాకు. గోండ్రియాల్లో ఒకటి, లకారంలో మొద్దొడ్లకు ఉంటుందని, రైతులు ఇబ్బంది అవుతారని ఒక సెంటర్ పెట్టినాం. మళ్ళీ సన్నోడ్లకు ఒక సెంటర్ పెట్టినాం. కొత్తగూడానికి మా ఊరికి కలిసి 3 సెంటర్లు మొత్తం. ఈ ఐకేపీ సెంటర్ల సౌకర్యాలు సరిగా లేవంటున్నారు సార్, ఇది ఎంతవరకు? ఐకేపీ సెంటర్లో సౌకర్యాలు సరిగ్గా లేవని మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి రావటమే తప్ప, మా రైతులు, మా డైరెక్టర్లు అంతా మేము మంచిగానే చేస్తున్నాం, మంచిగానే ఉంది. 40 కేజీలు 750 వేస్తున్నాం, పంపిస్తున్నాం. అది మీకు తప్పుడు ప్రచారాలు వచ్చి మీరు దురుద్దేశంతో వచ్చి ఎంక్వైరీలు చేస్తున్నారు, కానీ అది ఎక్కడా ఏమీ జరగట్లేదు. ఇప్పుడు అంతా మంచిగా జరుగుతుంది. గిట్టకి ఈ రైతులు వర్షాలు వచ్చి పంటలు పండించి మందులు కొట్టి నానా ఇబ్బందులు పడి రైతు నిద్రలు లేక తిండి లేక నానా అరిగోస పడుతున్నారు రైతులు. అది ఈ టైంలో మీకు చెడు ఇన్ఫర్మేషన్ వచ్చారు, కానీ మేము వేసేది 40 కేజీలు 40 కేజీలు 750 గ్రాములు వేస్తున్నాం. మీరు ఎక్కడ తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా అది మేమైతే ఐకేపీ సెంటర్లలో తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ అన్నీ ఉన్నాయి. పనితీరు ఎలా ఉంది? ఎలా మీరు సప్లై చేస్తున్నారు? అన్నీ మేము టయానికి సప్లై చేస్తున్నాం. తూర్పాల మిషన్లు, యంత్రాలు, కాటాలు, ట్యాబ్ సెంటర్లు, వాటి అవన్నీ చూసుకోవడానికి మ్యాచింగ్ ట్యాపులు అన్నీ మంచిగా ఉన్నాయి. పర్ఫెక్ట్గా చేస్తున్నాం. మేమైతే ఏ తప్పు చేయట్లేదు. ఇప్పుడు ఈ ఐకేపీ సెంటర్ల నిర్వహణలో మీరు ఎన్ని మిల్లులు అలాట్ అయినాయి? ఇప్పుడు అటు దిగుమతికి అక్కడ ఇబ్బంది అవుతుందట. మరి రైతులు ఇప్పుడు అకాల వర్షాల వల్ల అక్కడక్కడ ధాన్యం తడిచిపోతుంది, రైతులు చాలా గురవుతున్నారు. దిగుమతి విషయంలో ఇబ్బంది అవుతుందట. మరి ఇది ఎంతవరకు వస్తుంది? దిగుమతి విషయంలో ఇబ్బంది అంటే ఇప్పుడు అన్ని మిల్లులు అలాట్మెంట్ రాలే. వచ్చిందాకా ఉంటారంటే ఈ రైతులకు భయమై వర్షాలు వస్తాయని మా ఎత్తండి కాటాలు వేయండి అంటే, కాటాలకు కూడా అందరు ఒక్కసారి వచ్చేసరికి అమానీలు దొరకట్లే. అమానీలు దొరికితే మిల్లులు అలాట్మెంట్ దొరకట్లే. ఈ ఇబ్బందులకే కానీ వాళ్ళు కొంచెం రైతులు కొంచెం వింటున్నారు. మేము చెప్పినట్టుగా ఇవాళ కాటా వాళ్ళు లేరంటే ఆడ లారీలు లేవు అంటారు, ఇక్కడ దించటం లేదంటారు. అంతా మీ ఇష్టమేనా అని మేము వాళ్ళని అరుతున్నాం, వాళ్ళు మమ్మల్ని అరుతున్నారు. అయినా కానీ మంచిగానే చేసుకుంటున్నాం, ఏ ప్రాబ్లం లేదు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, టోకెన్ సిస్టమ్ పెట్టాలని రైతుల నుంచి డిమాండ్ వస్తుంది మేడం. అక్కడక్కడ ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లతోటి మాయముందు అంటే లోపాయకరంగా టోకెన్ సిస్టమ్ సీరియల్ కాకుండా వేరే వాళ్ళు ముందు పెడతారు. అసలు అట్లా లేనే లేదు. అట్లా చేసేవాళ్ళు అంటూ లేడు. ఇక్కడ టోకెను నెంబరు మంచిగా సీరియల్ ప్రకారం రైతు వస్తేనే కానీ, ఈ రైతు కాకుండా వేరే రైతు వేసినాం అనేటోళ్ళు అసలు ఇక్కడ ఒప్పుకోరు. ముందు సీరియల్ ప్రకారమే పోతుంది. ఈ సెంటర్లలో గోనె సంచుల టెండర్ ప్రక్రియ జరిగిందా? గోనె సంచుల ఏమన్నా అంటే సకాలంలో రైతులకు అందిస్తున్నారు? సకాలంలో రైతులకు అన్నీ వస్తున్నాయి, అన్నీ మంచిగానే జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారి సలహా అంటూ ఉత్తమ్ పద్మావతి గారు ఎక్కడికైనా గన్ని బ్యాగులు ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలని పంపిస్తుంది. మేము వాటికి ముద్దర్లు వేస్తున్నాం. ఇంకా ముద్దరదలు కూడా వచ్చింది వానాకాలం నుంచి. ఈ ముద్దర్లది వాటికి ముద్దర్లు వేయటం, కూలీలను పెట్టి ముద్దర్లు వేపిస్తున్నాం. రైతులు వచ్చేసరికి వాళ్ళకి అందిస్తున్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు వేసి ఈ ఐకేపీ సెంటర్ల నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నాం. MRO గారు, గ్రామ కమిటీలు వీళ్ళు కూడా సెంటర్లకు పోయి, మా సిబ్బంది కూడా ఒకళ్ళు మ్యాచర్ చూసుకోవడం, ఒకళ్ళు సంచులు ఇవ్వటం, ఒకళ్ళు అడిగిపోయి కాటా వేసుకోవటం, ఆ రైతును పిలిపించుకొని రైతును కళాశాలు తెచ్చుకోమంటాం. అన్నీ మంచిగానే చేస్తాను అండి. ఈ కొనుగోలు కేంద్రాలలో అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇది ఎంతవరకు వస్తుంది? అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేయట్లేదని, ముద్దరికి రూపాయి వసూలు చేస్తున్నాం. ముద్ర వేస్తే ఆ కూలీలు ఇప్పుడు అసలు కూలీలు దొరకట్లే, వాళ్ళని ముద్ర వేసిపిస్తున్నాం. రూపాయి ఏ రైతునైనా అడగండి, ఆ రైతు కాడ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏమైనా ఎక్కువ తీసుకుంటే మాది బాధ్యత. పోయిన వానాకాలం నుంచి రూపాయి తీసుకుంటూనే ఉన్నాం ముద్ర వేసినందుకు, అవి కూలీలకి ఇవ్వటానికి.
పెట్టిన కూలీలు ముద్దర్లు వేయటానికి పెట్టిన కూలీలకి ఇయటానికి తీసుకున్నాం. అంటే ఇప్పుడు మ్యాచరింగ్ ఎంత రావాలి ఎంత చూస్తున్నారు, అలాగే తడిచిన ధాన్యాన్ని ఎలా సేకరిస్తున్నారు రైతుల నుంచి? అసలు ఇంకా మాకు ధాన్యం అనేది తడవలేదండి. మొత్తం రైతులు నిద్రలు లేకుండా పట్టాలు కప్పుకొని, మేము సెంటర్ ఓపెన్ చేసింది వాళ్ళకి 9 రోజులు సోమవారం. వాళ్ళ రైతులు అసలు నిద్ర ఆగారాలు లేకుండా నైట్ కూడా అక్కడే పడుకొని పట్టాలు వేసుకొని జాగ్రత్తగా ఉంటున్నారు. అసలు తడిసిన గింజ అంటూ లేదు మాకు. అక్కడక్కడ కొన్ని సెంటర్లలో తడిచిన ధాన్యాల విషయంలో కానీ తాలు విషయంలో పొట్టు అవి ఉన్నాయి, వాటి వల్ల కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కానీ మా దృష్టికి వచ్చింది. ఇది ఎంతవరకు? అసలు ఎక్కడైనా మా దగ్గర అదేం లేదండి. పొట్టు లేదు, తాలు లేదు, మంచిగా తూర్పాలు పోసి కాటా వేసి అన్నీ మంచిగా నడిపిస్తున్నాం. పోయిన సెంటర్ల సంగతి మాకు తెలియదండి. మా కాడైతే పోయిన వానాకాలం నుంచి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రాసెస్ నడపమన్నదో ఆ ప్రాసెస్లోనే పోతున్నాం మేము. పచ్చి ఓట్లను కొంతమంది దళాలు ప్రైవేటు వ్యక్తులు కొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దాని తరలించే విషయంలో మీ పిఎస్సిఎస్ నుంచి ఎలాంటి నియంత్రణ జరుగుతుంది? మాకు అసలు సంబంధమే లేదండి. ఆ పచ్చి గింజ అమ్ముకునే వాళ్ళు మధ్య వాళ్ళు కొనుగోలుదారులు ఉన్నారు. వాళ్ళ ఇష్టం, రైతులు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఎంతకు అమ్ముకుంటున్నారో ఎంతకు వేసుకుంటున్నారో మనకు అసలు సంబంధమే లేదు. పచ్చి గింజ ఇటు పొలాలలో కోస్తున్నారు, ఇటు అమ్ముకుంటున్నారు. అదేమంటే సెంటర్లలో లేట్ అవుతుందిగా, మరి లారీలు సరైన ధర గిట్టుబాటు ధర ఇస్తలేరట, మోసం జరుగుతుందట మేడం ఆ ప్రైవేట్ దళాల నుంచి. ఆ ప్రైవేట్ దళాల నుంచి మనకి సంబంధం లేదు. మంది మనం చూసుకోవడం కావాలా. ప్రైవేట్ దళాలను మనం ఏం చేయలేస్తాం? రైతు అమ్ముకుంటాడు, రైతు ఇష్టం. మనం రైతును పోయి నువ్వు మా సెంటర్కి వెయ్యి అని అనలేముగా మనం. అంటే ఇక్కడ సరైన టైంలో ఐకేజీలు నిర్వహించకపోవడం వల్ల మాకు ఇక్కడ అకాల వర్షాలతో మాకు ఇబ్బంది అవుతుంది. అక్కడికక్కడ అమ్మేస్తున్నారట. చుట్టుపక్కల ఎంత మందిని ఎంక్వైరీ చేసినా కానీ మేము సెంటర్లు ఓపెన్ చేయనన్నాడు చేసినాం. మిల్లులు అలాట్మెంట్ వచ్చి బస్తాలు వచ్చి ముద్దర్లేసి మేము అన్నీ చేస్తూనే ఉన్నాం. అవి మీ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ కాదండి. మేము పెట్టిన ప్రాసెస్ ప్రకారం రైతులు సరిగా గిట్టి గెట్టినోళ్ళు నా మీద రైతులు మాకు తీసుకొచ్చిన దృష్టి మీకు మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు చైర్మన్గా మీ బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అవును, మేమైతే మంచిగానే, మరి అది రూల్స్ ప్రకారం పోవాలిగా. వాళ్ళ అన్న ప్రకారం మాకు ఇవాళ సంచులు ఇప్పుడు ఎత్తు అంటే మేము ఎట్టా చేస్తాం? రూల్స్ ప్రకారం పోవాలి, రూల్స్ ప్రకారం పోదాం అంటున్నాం అంతే. మేడం, ఇటీవల ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఇంకెంతమందికి కాలేదు? రైతులు కొంతమంది కాలేదనేది ఆవేదన వ్యక్తం చేస్తారు. రైతులు కాలేదని వ్యక్తం చేసినా అయినాయండి. లాస్ట్ మూమెంట్లో మొన్న 31 దాకా అందరికి అయినాయి, అందరికి వచ్చినాయి. ఒక్కరికి కూడా లేకుండా అందరికి వచ్చినాయి మొన్న 31కి లాస్ట్. కాకపోతే లేట్ అయింది, మొత్తానికి వచ్చినాయి రైతులందరికి వచ్చినాయి. జరిగిన వాళ్ళకి రీలోన్లు అన్నీ అయిపోయినాయండి. మళ్ళీ వాళ్ళకు 2 సార్లు పోయినాయి. ఒక్కొక్కళ్ళకి అసలు ఒకసారి పోని వాళ్ళకి 5,000 6,000 పోలే. దాని గురించి కూడా లిస్టు పంపించినాం. మీ పాలక మండలి సమావేశంలో రైతులకు గిట్టుబాటు ధర విషయంలో, ఎరువుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు మీరు కల్పిస్తున్నారు? మీ ప్రాథమిక వ్యవసాయ సహకారం మేము డైరెక్టర్లతో మాట్లాడుకొని, డైరెక్టర్ల ప్రమేయం లేకుండా ఏమీ చేయట్లేదు. అన్నీ వాళ్ళు చెప్పినట్టుగా. గతంలో మాకు నర్సిరెడ్డి గారు ఉండు చైర్మన్. ఆ చైర్మన్ గారు ఈ డైరెక్టర్లు ఎట్ట చెప్తే వాళ్ళ ప్రమేయం ప్రకారం పోతాం. కానీ నా సొంత నిర్ణయాలు నేనేం తీసుకోవట్లేదు. ఏదైనా డైరెక్టర్ల సలహా తీసుకొని మీటింగ్ పెట్టే పోతున్నాం. ఆ ప్రాసెస్ ప్రకారం పోతున్నాం. ఈ సహకార సంఘం నుంచి స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ ఎట్లా ఇస్తున్నారు? గోల్డ్ లోన్ ఇస్తున్నాం, గేదెల లోన్ ఇస్తున్నాం, గొర్రెల లోన్ ఇస్తున్నాం. అన్నీ మాకు ఎట్లా వచ్చినాయో వాళ్ళు తీసుకున్న రైతుల్ని తీసుకోమని వాళ్ళకి కావాలన్న వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. వసూలు చేసే విషయంలో అంటే ఇప్పుడు పంట వచ్చింది, ఇప్పుడు వసూలు చేయకపోతే నువ్వు పంట అప్పుడు వసూలు చేయలేదుగా, మళ్ళీ మేము ఎప్పుడు కట్టాలి వడ్డీలు? నువ్వెందుకు రాలేదు? డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? డబ్బులు లేనప్పుడు ఎందుకు వస్తున్నావు అని వాళ్ళు నానా రకాలుగా అంటున్నారు. మేము పోంది తప్పట్ల అడగని తప్పట్ల ఇంకోసారి వచ్చినోడు కడతామంటున్నారు. అవి కూడా మంచిగానే కడుతున్నారు. అసలు ఎవరైనా కానీ లోన్లు కట్టకుండా లేరు, లోన్లు ఇవ్వకుండా లేవు, అన్నీ మంచిగా జరుగుతున్నాయండి. ఆ ఎమ్మెల్యే గారి సెలవు అంటావా? అప్పటికిప్పటికి ఎమ్మెల్యే గారు ఎట్ట చెప్తే అట్టనే ఏది నడవాలంటే అదే నడిపిస్తున్నాం. మేడం, ఇప్పుడు మీరు కొనుగోలు చేసే సెంటర్లలో దొడ్డోళ్లకు మద్దతు ధర ఎంత కల్పిస్తున్నారు? అలాగే సన్నోళ్లకు
బోనస్ ఏ విధంగా మీరు రైతులకు అందించడం చేస్తున్నారు? బోనస్ ఇక అది అకౌంట్కే పడుతున్నాయండి, కొంచెం లేటుగా పడుతున్నాయి. కాకపోతే 500 వస్తుంది బోనస్. బోనస్ ఇంతకు ముందు లేదు. కింటాకి ఇది మద్దతు ధర మద్దతు ధర 2300. అది సన్నట్లకి. దొడ్లోట్లకు కూడా 220 ఏమన్నారండి. ఫ్లెక్సీ మీద ఉంది, సరిగ్గా చూడాలి. అది సేమ్, కొద్దిగా తేడా. మేడం, మీరు ఫైనల్గా ఈ సెంటర్ నుంచి రైతులకు, రైతు కూలీలకు, ఈ వాళ్ళకు పండించే దానిలో తారు పనులు కానీ ఏమైనా పరికరాలు కానీ ఎలా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇంకా కారు పరికరాలు ఏం తీసుకోలేదండి. ఓన్లీ లోన్లు, గోల్డ్ లోన్లు, గేదెల లోన్లు, గొర్రెల లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకు, దీర్ఘకాలిక రుణాలకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది ఈ సహకార సంఘం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వడ్డీ 30 పడుతుందండి. వడ్డీ 30 పడుతుందండి. 7.5% వడ్డీ పడుతుంది. కాకపోతే వాళ్ళు సంవత్సరం 6 నెలలకి ఇట్లా కట్టకపోతే వాళ్ళకి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 6 నెలలకు మనం కట్టాలన్నప్పుడు వాళ్ళు 6 నెలల టైం గడిచిపోయినప్పుడు మళ్ళీ ఎక్కువ వడ్డీ పడుతుంది. భారం పడిద్ది కండి. ఇప్పుడు వాళ్ళు కట్టిన టయానికి కట్టకపోతే వడ్డీ ఎక్కువే పడుతుంది. అది మనం గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం పోతాయి. మనం కావాలని వడ్డీ ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. వాళ్ళు ఎట్ట నిర్ణయించి పంపిస్తే అట్నే తీసుకుంటాం. మేడం, ఫైనల్గా రైతులకు కానీ, ఇక్కడ ఉన్న స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న ప్రజలకు కానీ మీరు ఏం సూచన చేస్తారు? ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా సేకరణ చేస్తున్నారు? రైతులకు ఎలాంటి సూచన చేస్తారు? ఒక చేతి రైతులకి నేను సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నా. కాటాలు, లారీలు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ప్రమేయం లేనిది మేము ఏమీ చేయలేము. ఏదున్నా ఎమ్మెల్యే గారి దృష్టికి పోవాలి. ఎమ్మెల్యే గారు మాకు అన్ని సహాయ సహకారాలతో టయానికి అన్నీ అందిస్తుంది. ఆ ప్రకారంగానే పోతున్నాం. ఉత్తమ్ పద్మావతి గారు కృతజ్ఞతల వల్లే మేము గిట్టి గిటక పార్టీలని, పదవులని, ఆ సమస్యలు మాకు ఏమి లేవండి. మాకైతే ఉత్తమ్ పద్మావతి గారి సర్వ వల్ల మేము ఇంతవరకు ఇట్లా చేయగలుగుతున్నాం.